ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004-2019లో తనను ఎవరు ఓడించలేదన్నారు. కారణం కూడా మనమే, నేనే, నన్ను ఎవ్వరూ ఓడించలా. 2004-2019 నాకు కూడా అబ్సెషన్, పని 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 అని పరిగెత్తాను. ఇది సాధించాలని. దాంతో కొద్దిగా ఎమ్మెల్యేని సమన్వయం చేయడం కానీ, పార్టీని సమన్వయం చేయడం కానీ, పనులు చేయడంలో కొద్దిగా మనం పరివర్తన ఎప్పుడున్నా కొన్ని లాభసాలు వెళ్తాం. ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే, దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నా వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళు కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపుంటుంది. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004-2019లో తనను ఎవరు ఓడించలేదన్నారు. ఆ ఎన్నికల్లో ఓటమికి తానే కారణమన్నారు. కొన్ని పనులు చేయకపోవడం వల్ల ఓడిపోయామన్నారు. పనిలో పడి పార్టీని, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానన్నారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పనులు చేయడంలో కొద్దిగా మనం పరివర్తన ఎప్పుడున్నా కొన్ని లాభసాలు వెళ్తాం. ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే, దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నా వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళు కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపుంటుంది. ఒక్కోసారి ఓడిపోతున్నాం అంటే కారణం కూడా మనమే, నేనే, నన్ను ఎవ్వరూ ఓడించలా. 2004